శత్రువును నాశనం చేయడానికి 7 తెలివైన వ్యూహాలు. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శత్రువును ఓడించడం అనేది కేవలం శక్తితోనే సాధించగలిగిన విషయం కాదు. నిజమైన విజయం ఎప్పుడు బలంతో కాదు, తెలివితో, వ్యూహంతో, సహనంతోనే వస్తుంది. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గొప్ప గొప్ప నేతలు శక్తికి బదులుగా వ్యూహాన్ని ఉపయోగించి శత్రువులను మట్టుపెట్టారు. శత్రువును ఓడించడానికి అత్యంత ప్రభావవంతమైన 7 వ్యూహాలను తెలుసుకుందాం. 1. శత్రువుని అతని మిత్రులతోనే నాశనం చేయించడం. శత్రువును నాశనం చేయడానికి అతనిని ఒంటరి చేయడం అత్యంత ప్రభావవంతమైన వ్యూహం. అతని స్నేహితులను అతనిపై తిరగబడేలా చేయగలిగితే అతను ఒంటరిగా ఓడిపోతాడు. అతని మిత్రులతో అనుమానం కలిగించండి. అతని స్నేహితులకు అతని నిజస్వరూపాన్ని తెలియజేయండి. అతని మిత్రులను అతనికి వ్యతిరేకంగా మార్చగలిగితే అతను ఒంటరిగా మిగిలిపోతాడు. ఉదాహరణ, చాణక్యుడు తన శత్రువులను వారి స్నేహితులతోనే నాశనం చేయించాడు. 2. మీ బలహీనతలను బలంగా మార్చుకోండి. శత్రువు ఎప్పుడు మీ బలహీనతలను గమనించి వాటిని మీపై ఆయుధంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. మీరు మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా బలహీనంగా ఉంటే శత్రువుకు మీపై ఆధిపత్యం చేసే అవకాశం కలుగుతుంది. అందుకే మీ బలహీనతలను బలంగా మార్చుకోవడం అత్యంత అవసరం. మీ బలహీనతలను గుర్తించండి. మీరు భయపడేది ఏమిటి? మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీ బలహీనతలు మీపై ప్రభావం చూపని విధంగా మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి. శారీరకంగా బలంగా మారండి. వ్యాయామం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా మీ శరీరాన్ని బలంగా ఉంచండి. 3. శత్రువును నిర్లక్ష్యం చేయండి. శత్రువు నిన్ను రెచ్చగొడితే వెంటనే స్పందించకపోవడం అతనికి పెద్ద శిక్ష. అతని చర్యలను పట్టించుకోకుండా మీ పని మీద దృష్టి పెడితే అతను మరింత అసహనానికి గురవుతాడు. అతని మాటలను పట్టించుకోవద్దు. ప్రతిస్పందించకపోతే అతను కోపంతో తట్టుకోలేకపోతాడు. ప్రశాంతంగా ఉండడం అతని అసహనాన్ని పెంచుతుంది. మీ లక్ష్యాల మీదే దృష్టి పెట్టండి. అతని ప్రవర్తనను పట్టించుకోవద్దు. 4. శత్రువు బలహీనతలను గుర్తించండి. ప్రతి వ్యక్తికి ఓ బలహీనత ఉంటుంది. శత్రువు ఎక్కడ తక్కువగా ఉన్నాడో గమనించగలిగితే అదే అతని ఓటమికి మార్గం అవుతుంది. అతని బలహీనతలను గమనించండి. కోపం ఎక్కువగా తెచ్చుకుంటాడా? ఆశతో మోసపోతాడా? గర్వంతో ఎదిరిస్తాడా? అతని ఆలోచనలను అర్థం చేసుకోండి. అతను ఎలా పనిచేస్తాడు? అతని నిర్ణయాలు ఎలా ఉంటాయి? అతని బలహీనతలను వ్యూహాత్మకంగా ఉపయోగించండి. అతను ఎక్కడ తడబడతాడో అంచనా వేసి అదే విధంగా ప్లాన్ చేయండి. 5. సహనంతో దాడి చేయండి. తొందరగా ప్రతిస్పందించడం చాలా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది. క్షణికావేశంలో చేసే పనులు నష్టాన్ని కలిగించవచ్చు. బుద్ధిమంతులు ఎప్పుడు సరైన సమయం కోసం వేచి ఉంటారు. తొందరపడి ఎదురుగా పోరాడితే శత్రువు మీపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. శత్రువు తప్పిదం చేసే వరకు ఆగి అప్పుడు దాడి చేయాలి. సరైన సమయం కోసం ఎదురు చూడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. 6. మీ బలాన్ని దాచిపెట్టండి. కొన్నిసార్లు మీ నిజమైన శక్తిని బయట పెట్టకపోవడం శత్రువును మాయ చేసే విధంగా ఉంటుంది. మీరు బలహీనంగా కనిపిస్తే అతను నిర్లక్ష్యం చేస్తాడు. అదే సమయంలో మీ వ్యూహాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోవచ్చు. శత్రువుకు మీ నిజమైన శక్తి తెలియకుండా ఉంచండి. కొన్నిసార్లు బలహీనంగా ఉన్నట్లు నటించండి. శత్రువు మిమ్మల్ని తక్కువ అంచనా వేసేలా చేయండి. మీ వ్యూహాన్ని పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాతే దాడి చేయండి. 7. క్షమించండి, గెలవండి. క్షమించగలిగిన వాడు శత్రువును మానసికంగా ఓడించినట్లే. క్షమాపణ అనేది శత్రువును ఓడించడానికి అత్యంత బలమైన ఆయుధం. క్షమాపణ ద్వారానే నిజమైన విజయం పొందొచ్చు. క్షమించడం ద్వారా ద్వేషాన్ని తగ్గించవచ్చు. క్షమించగలిగిన వ్యక్తి ఎప్పుడూ శక్తివంతమైన వాడే అవుతాడు. ఉదాహరణకు, గౌతమ బుద్ధుడు తన క్షమాపణ గుణం వల్ల ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఈ 7 వ్యూహాలను పాటిస్తే మీరు మీ శత్రువును తెలివిగా, వ్యూహాత్మకంగా ఓడించగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.